ఇక ఇప్పుడు ఏంటిదంటే అరే ఓ చూసిన వానొల్ల నాకు ఈ నడవ మతిమరుపు బాగా వస్తుందోళ్ళ ఏంటిదంటే అప్పచ్చంది మీకు ఒక ముచ్చట చెప్పాలి అని అనుకున్నా. ఇప్పుడు కాదులే ఇక బ్రేక్ తర్వాత చెప్దాము అని మళ్ళీ అనుకున్నా. బ్రేక్ అచ్చుడుతోనే మా ఆయిల్నే మర్చిపోయినా. అగో అట్లా ఇప్పుడు యాదికొచ్చింది నాకు ఈ ముచ్చట. ఇక అసలు ముచ్చట ఏందో ఈయనే కూర్చొని చెప్తే మొత్తం టైం ఒడిచిపోతుంది కానీ ఆ ముచ్చట ఏందో మీరే చూడుర్రి. ఇదేగా ముచ్చట. జరసేపు ఈ రాజకీయాలు లొల్లులు జవుడాలు పక్కకు పెడదాం. ఇగో ఈ సీను చూస్తే మాత్రం మనసుకు మస్తు దిల్కుష్ అనిపిస్తుంది. ఏందయ్యా అంటే మన రామన్న తెలంగాణ భవన్కి వచ్చిండు. అప్పుడే ఇగో 7వ తరగతి చదివే రోష్ని అనే ఈ బుజ్జి రామన్నను కలిసేందుకు వచ్చింది. మన రామన్నకు పెద్ద ఫ్యాన్ అట. ఒక్కతంటే ఒక్కతే వచ్చింది. డైరెక్ట్ రామన్న ఉన్న కాడికి పోయింది. వెనకశీరి వీళ్ళ నడమ నడిచిన మాట ముచ్చట ఎట్లా నడిచిందో చూడాలి మీరు. ఎవరు లీడర్ ఎవరు తీసుకొచ్చారు కరెక్ట్ చెప్పిన ఇంత ధైర్యం ఎట్లా వచ్చినావు? రోషిని స్టే లైక్ దిస్ అంటే క్లాస్ లో బాయ్స్ కొడతావు కొట్టు బిడ్డ వచ్చిందా మిమ్మల్ని కలుస్తాను మీరంటే ఇష్టం ఒక పని స్వీట్ పని ఇంటికి ఇస్తాం ఓకే మీరు ఇష్టం అంటే మీరు చూసి కలిసిపోదాని వచ్చింది రూపాకి అడిగిన వచ్చింది ఓకే అటు చూడు ఆల్ ది బెస్ట్ రోషిని బాయ్ ఎట్లా పోతావు మరి వేరే ఇల్లు ఎక్కడ బంగారేజ్ ఎక్కడ ఇల్లు ఏరియా రోడ్ ఎంత బంగారేజ్ చాలా పెద్దది కదా ఒక పని కార్లో దించుతాము అన్న వాళ్ళు కార్లో దించుతారు ఎవరు తీసుకోపోతారు జే అని ఉన్నాడుగా అన్న తీసుకుపోతాడు ఇంటికి పో బాయ్. వా నిజంగా ఇది కదా అసలు ముచ్చట. అంటే ఇది కదా ఇసొంటి చూస్తేనే మన మనసుకు నిమ్మలం అనిపిస్తుంది. కానీ బుజ్జికి చూడు ఎంత ధైర్యమో. తల్లిదండ్రి లీడర్ గీడర్ ఎవ్వరు తోడు లేకున్నా ఒక్కతే కలిసేందుకు వచ్చింది. కలుసుకున్నది, ధైర్యంగా మాట్లాడింది. ఇక రామన్న కూడా పరిశాన్ అయిపోయిండు. బుజ్జిని ఇంటి దాకా కార్ల పంపించిండు. ఇక ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకైతే 1000 ఏనుగులు ఎక్కినంత బలం వచ్చింది. మనసులో ఉన్న చిన్నపాటి బాధ జప్పున పోయింది. ఎవరు లీడర్ ఎవరు తీసుకొచ్చారు కరెక్ట్ చెప్పిన ఇంత ధైర్యం ఎట్లా వచ్చినావు? రోషిని స్టే లైక్ దిస్